Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావని అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్ లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. You are all our brand ambassadors today. మీరంతా విజేతలు, మీకు నా హ్యాట్సప్. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావని ముద్రను చెరిపేశారు. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇంటర్ తర్వాత ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని, కేవలం ఐటీ మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ వంటి కొత్త రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్ లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్ గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్ బుక్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్ లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ ని కూడా కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్ గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ ను కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్ గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్, మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది.
అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తుండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు IAS ప్లస్ BA ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు NTR ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను IAS ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చి అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్ గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నా తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్ లో ఆ P4 స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగుంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదానే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. యాక్చువల్లీ IAS కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా కూడా లేదు. మన NTR ట్రస్ట్ చేస్తుంది. నాకు క్లాట్ ఉందని నాకు తెలుసు అమ్మా. మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్. చిన్న చిన్న అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, విలువలను ఎన్నడూ మర్చిపోవద్దని హితవు పలికారు.